जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ వీక్షకులకు నమస్సుమాంజలి. అశేషవధ్యక్షమలాపవింత్రీ నవం నవం సుష్టు స్వాక్యదాయిని మమైవ జిహ్వాగ్రసురంగవర్తిని భవప్రసన్నా వదనే చ మే శ్రీః భవప్రసన్నా వదనే చ మే శ్రీః. ఆండాన్ తిరువలిగిరేశ్వరన్. పావన ధనుర్మాస వేళలో ఆండాళ్ గురించిన విశేషాలు, విష్ణు చిత్తుల వారి పెంపకంలో ఆండాళ్ ఎలా పెరిగింది, ఎలా శ్రీరంగేశుని తన భర్తగా పొందగలిగింది అనేటువంటి విషయాలని మనం శ్రీ భారత్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ముందుగా శ్రీ భారత్కి నా కృతజ్ఞతలు. పావన ధనుర్మాస వేళ ప్రవేశించింది కదా, ఎక్కడ చూసినా ప్రతి గుళ్ళోనూ తిరుప్పావై గానం మనకు సందడి చేస్తూ ఉంటుంది. తిరుప్పావై పాటలు మనవేమిటి, అసలు శ్రీరంగేశుడు ఆవిడ్ని తన సొంతంగా చేసుకున్నాడు కదా. శ్రీరంగేశుడు వెంకటేశ్వర స్వామి అభిన్నుడు కదా ఇద్దరు. వెంకటేశ్వర స్వామి తెలుసా, తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది గోదా యొక్క తిరుప్పావై. సుప్రభాత వేళల్లో ప్రత్యేకించి గోదా తిరుప్పావైని చదవటం అన్నది తరతరాలుగా సాగుతూ వస్తున్నటువంటి సంప్రదాయం అన్నమాట. తిరుప్పావై అలాంటి విశిష్టత ఉన్నటువంటి తిరుప్పావైని విరచించినటువంటి గోదమ్మ గోదాదేవి గురించి మనం కొన్ని విషయాలు, ఆవిడ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆండాళ్ తిరువలిగిరేశ్వరన్. గోదా అంటే మనకంతా కూడా మోక్షం కానీ, స్వర్గం కానీ, భూమి, సంపద, వాక్కు ఇవన్నీ ఇచ్చే తల్లి అని అర్థం అన్నమాట. గోదా అంటే ఇవన్నిటినీ అమ్మ మనకు దయచేస్తుంది. కాబట్టి ఆండాళ్ కంటే, ఆండాళ్ అంటే రక్షించేది అని అర్థం. గోదా అంటే ఇంకా మనకు ఎంతో సంపదలను ఇచ్చేటువంటి తల్లి అని అర్థం అన్నమాట. కాబట్టి గోదా, ఆండాళ్ రెండు కూడా మన సంస్కృతిలో విడిపోయినటువంటి పదాలు రెండు. ఎందుకంటే ఆవిడ శ్రీరంగేశుణ్ణి వనపించుకున్నటువంటి గొప్ప లక్ష్మీదేవి అవతారం కదా ఆవిడ. నప్పిరాటి అంటారు, భూదేవి అవతారం ఆవిడ. అలాంటి ఆవిడని మనం ఈ పావన ధనుర్మాస వేళల్లో ఆవిడ జీవిత చరిత్ర గురించి, గోదమ్మ వారి జీవిత చరిత్ర గురించి, విష్ణు చిత్తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం కదా. విష్ణు చిత్తులు వాళ్ళ నాన్నగారి పేరు కదా. విష్ణు చిత్తులు శ్రీవల్లిపుత్తూరు అంటే అక్కడ వటపత్రసాయిగా శ్రీరంగనాథుడు ఉంటాడనమాట. వటపత్రసాయిగా అక్కడ శ్రీవల్లిపుత్తూరులో వెలసినటువంటి స్వామికి పూమాలలు సమర్పించుకుంటూ ఉంటాడు విష్ణు చిత్తులు. ఆయన భార్య ఇద్దరు కూడా ఎప్పుడు అదే ధ్యాస వాడకి. ఎందుకంటే విష్ణు చిత్తులు వారి నాన్నగారు అయినటువంటి ముకుందాచార్యుడు, పద్మమ్మ వాళ్ళకు కూడా ఇదే ధ్యాస. ఎప్పుడు స్వామికి ఎప్పుడు పూమాలికలను సమర్పించుకుంటూ ఆ సేవ చేసేటువంటి భాగ్యం వాళ్ళకి తరతరాలుగా దక్కుతుందన్నమాట. అలాగా తండ్రి నుంచి నేర్చుకున్న విద్య కదా విష్ణు చిత్తులు కూడా. అలాగే స్వామి కైంకర్యానికి రకరకాల తులసి మాలలు, దానికోసం తాను ఇంట్లో పెంచుకున్నటువంటి ఉద్యానవనం నుంచి అందమైనటువంటి సురభిలభరితమైనటువంటి పువ్వులతో భార్యాభర్తలిద్దరూ చక్కగా పూలమాలలండి అవన్నీ శ్రీరంగేశునికి, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రనాయకి సమర్పించుకునే వాళ్ళనమాట శ్రీవిల్లిపుత్తూరు. మరి ఇలాగా హాయిగా అలాగా భగవంతుని సేవ చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ విష్ణు చిత్తుడికి ఒకరోజు హఠాత్తుగా
శ్రీరంగనాథ స్వామి కల్లో కనిపించి ఆజ్ఞాపించాట. ఏమిటి అంటే, మత్స్యధ్వజుడు అనేటువంటి రాజు పరతత్వ నిరూపణ కోసం పండితుల మధ్య చర్చోపచర్చలు చేయిస్తున్నాడు. నువ్వు వెళ్ళి శ్రీవైష్ణవ తత్వం గురించి, విష్ణువే పరదైవము అని నువ్వు ఒక సిద్ధాంతాన్ని అక్కడ నిరూపించాలి, పద వెళ్దామన్నారు. విష్ణు చిత్తులు భయపడిపోయారు. అదేమిటి స్వామి, నేనేదో అమాయకంగా, నేనేదో నీకు పూమాలను సంహరించుకునేటువంటి సేవ మాత్రమే చేయగలను. మా తండ్రి గారు వారి ద్వారా విన్నటువంటి భాగవత కథలు అవి తెలుసు, కానీ అంతకంటే విష్ణుతత్వ నిరూపణ నేనెలా చేయగలను స్వామి, నాకు అది సాధ్యమయ్యే పని కాదు అంటే, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు అంతే, నేను నీ వెంట నడుపుతాను, పద వెళ్దాం, పాండ్యరాజు రాజ భవనానికి పద వెళ్దాం అని ఆజ్ఞాపించాడంతే స్వామి. దీనికి నేపథ్యం ఏమిటి అంటే, ఆ మత్స్యధ్వజుడు అనేటువంటి రాజున్నాడా, అతను పాండ్యరాజు కదా, అతని రాజ్యంలో సంగీత సాహిత్యాలన్నిటి కూడా చక్కగా ఒక నిలయంలాగా ఉంది. ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో హాయిగా ఉన్నారు. అంతేకాకుండా కళలకు పెట్టింది పేరైనటువంటి పాండ్యరాజు రాజ్యం అన్నమాట. ఆ పాండ్యరాజ్యంలో ఈ రాజుకి ఏమిటంటే అలవాటు, రాత్రిపూట అలాగా మారువేషం వేసుకుని, పాత కథల్లో వింటూ ఉంటాం కదా మనం, మారువేషం వేసుకుని ప్రజల్లోకి వెళ్ళిపోవటం, వాళ్ళు నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ప్రజలకు ఇంకా ఏమైనా అవసరమయ్యే విషయాలు ఏమన్నా కావాలో ఏమో అని కనుక్కునే పద్ధతి అనమాట. తన దగ్గర ఉన్నటువంటి గూఢచారులను పంపొచ్చు, కానీ సొంతంగా కూడా తెలుసుకోవాలి అని రాజుకు ఉత్సాహం వేసి అతను రాత్రి అలా సంచరించేవాడనమాట తన రాజ్యంలో. ఒకరోజు అలాగా తన రాజ్యంలో మారువేషంలో అలాగా సంచరిస్తూ ఒక సత్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సత్రం దగ్గర కాసేపు విశ్రమిద్దాము అని వెళ్తే అక్కడ ఒక ముసలి వృద్ధుడు అక్కడ కూర్చొని కేశవనామాలు, నారాయణ నామాలు చెప్పుకుంటూ ఉన్నాడనమాట. చెప్పుకుంటూ ఉంటే, స్వామి మీరు పెద్దవారయ్యారు కదా, మీ నుంచి నాకు ఒక సలహా కావాలి, ఏదైనా మంచి సందేశం చెప్పండి నాకు అని అడిగాడు. సందేశమా, నేనా, ఏం చెప్తాను అని ఆలోచించి అతను చెప్పినటువంటి సంస్కృత శ్లోకంలో అర్థం ఏమిటి అంటే, వర్షాకాలంలో వచ్చిందనుకోండి, వర్షాకాలానికి ఎక్కడికి వెళ్ళలేం కదా బయటికి, ఆ కాలంలో బయటికి వెళ్ళలేని కారణంగా తనకి అవసరమయ్యేటువంటి వస్తువులన్నీ ముందే సమకూర్చి పెట్టుకోవాలి. ఆ రాత్రిపూట అవసరమయ్యేటువంటి వస్తువులన్నీ కూడా ఉదయం వేళనే సమకూర్చుకొని పెట్టాలి. ఇక నాలాగా వృద్ధులైన వాడు ఉన్నాడనుకోండి, వృద్ధాప్యంలో అవసరమైనటువంటి వస్తువులని అంతకుముందు జీవితంలోనే సమకూర్చుకొని పెట్టుకోవాలి. మరి పరతంత్రహేతోరివ జన్మనాచ అంటే పరతత్వం భగవత్తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే జీవితమంతా శ్రమపడుతూ ఉండాలి అని శ్లోకం చెప్పాడు. పరతత్వ హేతోరివ జన్మనాచ, జన్మ మొత్తం మీద పరతత్వం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పాడు ఆయన. పరతత్వం అంటే ఏమిటి అసలు ఇంతవరకు నాకు ఆలోచన లేదే. మత్స్యధ్వజుడికి ఆలోచన మొదలైంది. పరతత్వం అంటే ఏమిటి, నేను ఎన్ని రోజులు హాయిగా సుఖ సౌఖ్యాలను అలా తేలిపోతూ ఉన్నాను, ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు కదా, ఇంతకంటే జీవితంలో ఏ కావాలి అన్నటువంటి ఒక ఆనందంలో నేను ఉన్నాను. ఈ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పింది ఏమిటి, పరతత్వం గురించి తెలుసుకోవాలన్నాడు. అది ఏమిటి, తప్పకుండా తెలుసుకోవాలి అని అతను ఇంకా గబగబా తన రాజగోరులోకి వెళ్ళిపోయి మరుసటి రోజు తన మంత్రులని అందరినీ పిలిపించేశాడు. వేద పండితులు అందరూ ఉంటారు కదా రాజకులులు, వాళ్ళందరినీ పిలిపించి పరతత్వ నిరూపణ చెయ్యాలి. పరతత్వ నిరూపణ కోసం ఈ మన దేశంలో ఉండేటువంటి పండితులందరినీ ఆహ్వానించండి. నాకు పరతత్వం ఏమిటి, శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, లేక వేరే దేవుడా అన్నది నాకు తెలియాలి. పరతత్వ నిరూపణ కావాలి, దానికి అందరినీ పిలిపించండి అని చెప్పాడు.
పరతత్వ నిరూపణ అంటే ఏమిటంటే వాళ్ళు మంత్రులు సలహా ఇచ్చారు. నిజమే, మంచి పని చేస్తున్నారు, పరతత్వ నిరూపణ జరగవలసిందే, కానీ పరతత్వ నిరూపణకి ఒక ప్రమాణం అంటూ ఉండాలి కదా. అదేమిటంటే దానికి సంబంధించిన కొంత శుల్కము మనం ఒక చెట్టు నుంచి ఏదో ఒక ఉన్నత ప్రాంతం నుంచి కిందికి వేలాడేద్దాం. ఒక ఒక బంగారు నాణ్యాల మూట అనుకోండి, ఒక 500, అప్పటి లెక్క వేరు కదా. అలా మూటలో కట్టి పైనుంచి వేలాడదీద్దాము. వాళ్ళు పరతత్వ నిరూపణ కోసం మాట్లాడే సమయంలో ఎవరిది పరతత్వ నిరూపణ అని జరిగితే దానికి తార్కాణం ఏమిటి అంటే ఆ మూట తనంతకు తానే జారి కింద పడారనమాట. అదే ప్రమాణం. అది బాగుంది కొని మధ్యధ్వజుడు అలా మొదలెట్టారు. అక్కడ ఇంకా ఈ వేద పండితులంట వైష్ణవము, శైవము, ఇతరత్ర జైనము, బౌద్ధం వాటి కూడా ఉండొచ్చు ఆ కాలంలో. ఎందుకంటే అమ్మవారు గోదాదేవి 9వ శతాబ్దానికి చెందిన రచయిత్రి, కాస్త 8వ శతాబ్దం అనుకోండి, కాస్త చివర. అట్లా అందరు వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని గమనించాలి విష్ణు. పరతత్వ నిరూపణ అంటే మరి వైష్ణవము, విష్ణుతత్వమే పరతత్వం అని నిరూపించాలి కదా. తనకు ఎవరి ద్వారా రావాలి ఈ సంగతి? విష్ణు చిత్తుడు ఎంతో అంకిత భావంతో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు కదా విష్ణు చిత్తుడు. అతన్ని పంపిద్దాం ఇక్కడికి అని విష్ణు కృత సంకల్ప చిత్తుడై మన విష్ణు చిత్తుడిని అక్కడికి పద అని ఆదేశించాడు. ఇంకేమిటి, విష్ణు చిత్తుడు అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ కేవలం నిమిత్తమాత్రంగా తను అలా కూర్చున్నాడు. పరతత్వ నిరూపణలో ఇప్పుడు విష్ణు చిత్తుల వారు, శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చిన విష్ణు చిత్తుల వారు తన వాదాన్ని వినిపిస్తారు అని చెప్పిన వెంటనే అలాగా తన శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ అనుకుంటూ భగవన్నామం చెప్పిస్తూ మొదలెట్టేసరికి ఇంకా వాగ్ధార ఆగలేదు. అలా 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 వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న వాగ్ధార అక్కడ పరతత్వ శుల్కం కట్టారు కదా పైనుంచి, అది జారి కింద పడిపోయేసరికి అదనమాట విష్ణువు యొక్క తత్వమే పరతత్వము అని సభాముఖంగా పండితులందరి ముందు నిరూపించబడింది. అలాగా విష్ణు చిత్తుడు చేసినటువంటి ఆ వాదన అంటే ఆయన ద్వారా విష్ణువే తన పరతత్వ నిరూపణ చేసుకున్నాడు అని అందరూ సంతోషంతో ఈ విష్ణు చిత్తుల వారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే తన యొక్క భక్తుని యొక్క ఈ వైభవం చూసేందుకు గరుత్మంతుడి మీద కూర్చొని గరుడ వాహనారూఢుడై విష్ణు స్వయంగా వచ్చి అలా ఆకాశంలో తన వాహనంతో అక్కడ దేవేరుని ఇద్దరు అటు ఇటు శ్రీదేవి భూదేవి ఉండగా ఆయన ఆనందిస్తూ నిల్చున్నాడు అక్కడ ఆకాశంలో. అప్పుడు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 అంటే విష్ణువు ఆకాశం నుంచి అలాగ స్వర్గం నుంచి వచ్చి నిలబడితే ఈ ప్రజలందరి కళ్ళు ఆయన మీద పడితే ఆయనకు దిష్టి తగులుతుంది అనుకుని విష్ణువు భక్తి పరవశతతో పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 పల్లాండ తిన్నోడ్ మణివన్నా వంశిడుక్కాపు ఇలా ఈ ఆవేశంగా ఆశువుగా ఆయనకు దిష్టి తగలకుండుగాక చక్కగా ఆయన పరతత్వ నిరూపణలో విష్ణువు తత్వమే అన్నిటికంటే ఎక్కువగా ఉన్నతమైంది అని నిరూపించబడింది. ఆయన వైభవం ఇలాగే యుగయుగానుగా అలరారుగాక అని పల్లాండు పాడానమాట. విష్ణువు కూడా చాలా సంతోషపడిపోయి ఆయన ఆశీర్వదించి మట్టి నీ పేరు విష్ణు చిత్తువు అన్నది సార్థకమైంది ఇవాళ అని వెళ్ళిపోయాడు. ఆ ఆనందంతో విష్ణు చిత్తుడు మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి తను మళ్ళీ మాలా కైంకర్యం చేసుకుంటున్నాడు కదా. పాపం వాళ్ళిద్దరికీ ఒకటే బాగా సంతానం లేదు. సంతానం లేకపోయేసరికి ఇద్దరు ఏం స్వామి పరీక్ష పెడుతున్నావు, సంతానం మాత్రం లేదు కదా మాకు అని బాధపడుతూ ఉంటే ఒకరోజు అక్కడ తులసి మాలని కూడా కడతాడు కదా ఆయన, తులసి వనం దగ్గర చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తే కంపగా ఇద్దరు వెళ్ళి చూస్తే అక్కడ తులసి మొక్కల దగ్గర చిన్న పాపాయి కనిపించింది. ఇలాగా అచ్చంగా జనకుడికి నాగేటి చాల్లో సీతమ్మ కనిపించింది కదా, సో అలాగే చిన్న పాపాయి తులసి వనంలో లభ్యమైంది వాళ్ళకి. ఇంకేమిటి ఆనందం వాళ్ళకి. హాయిగా ఆ అమ్మాయిని పెంచుకుంటూ భాగవత కథలు చెప్పుకుంటూ
తన తండ్రి ద్వారా విన్నాడు కదా విష్ణు చిత్తుడు కూడా. విష్ణు చిత్తుడు ఆ భాగవత కథలన్నీ వినిపిస్తూ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అలా అలా పెరుగుతూ పెరుగుతూ వస్తున్న అమ్మాయికి సహజంగానే నాన్న చెప్పేటువంటి కథలన్నీ మనసులో నిలబడిపోతాయి కదా. విష్ణువు ఆయన తత్వం ఏమిటి, శ్రీవిల్లిపుత్తూరులో వటపత్తి సాయిగా ఉన్నాడు, వైష్ణవ దివ్య దేశాలలో ఉండేటువంటి దివ్య దేశాలలో కొలువైనటువంటి విష్ణువంశాలతో ఉన్నటువంటి వైభవం, స్వామి వైభవం అంతా చెబుతూ భాగవత కథలన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ చక్కగా ముఖ్యంగా భాగవతంలో గోపికా స్త్రీలతో కృష్ణుడు ఆడేటువంటి రాసలీలలు అవన్నీ కూడా ఆ అమ్మాయి మనసులో అలాగ తిష్టం వేసుకుపోయాయి అన్నమాట. ఆ అమ్మాయి పెరిగే కొద్దీ కృష్ణుడు నా భర్త అన్నటువంటి ఒక విశ్వాసం, గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. కృష్ణుడు నా భర్త, నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను, వివాహం ఆడను అని మనసులో నిర్ణయం చేసుకుందనమాట. మరి కృష్ణుడు నా భర్త అన్నప్పుడు కృష్ణుడి భర్తగా పొందేటువంటి అర్హత నాలో ఏముంది, ఏమిటి నాలో అందం ఏమన్నా ఉందా, సద్గుణాలు ఏమన్నా ఉన్నాయా, నేను ఎలాగా కృష్ణుని అర్ధాంగి కాగలను అని అనుకుంటూ ఉండి ఒకరోజు ఏమైంది తెలుసా, విష్ణు చిత్తుడు చక్కగా పూలమాలలన్నీ గుడికి తీసుకెళ్ళాలి అని ఆ పూలమాలలన్నీ సిద్ధంగా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి గోదా, ఆ అమ్మాయికి ఈ పూలమాలల్ని అక్కడ స్వామి వటపత్ర సాయి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఆనందంగా అనుభవిస్తాడు కదా. ఎంతో ఇష్టంగా మా నాన్నగారు ఈ పూలమాలలను తీసుకెళ్తున్నారు కదా, ఆ పూలమాలలంటే ఇష్టం కదా స్వామికి. ఆ పూలమాలను నేను ధరిస్తే నా పట్ల ఇష్టం ఏర్పడుతుంది. చూసారు ఆ పిల్లల మనసులో ఎట్లాగా లాజికల్గా ఆలోచించిందనమాట. ఆ పూలమాలలు అంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి. ఆ పూలమాలలు నేను ధరించి ఆ అర్హతను సంపాదించుకోవాలి అని నాన్న నా బయటికి వెళ్ళగానే గబగబా వెళ్ళి పూలమాలను తాను అలంకరించుకుని అద్దం ముందు నిలబడి, నేను బాగా అందంగా ఉన్నానా, నేను కృష్ణునికి ధర్మపత్ని కాగలనా అని ప్రతిబింబంతో మాట్లాడి, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను, మెల్లిగా కృష్ణుడిని నేను భర్తగా పొందగలను అని విశ్వాసం మెల్లిగా పెరుగుతుందన్నమాట అమ్మాయి. వెంటనే అక్కడ భగవంతునికి సమర్పించారు కదా పూలమాలను, మళ్ళీ వెంటనే తీసి చక్కగా నాన్న ఎలాగా ఆ గంపలో పెట్టుకున్నారో అలాగే గంపలో పెట్టేసింది పూలమాలని. చూసారా, కృష్ణ చిత్తుడు పాపం అమాయకంగా తీసుకెళ్ళిపోయారనమాట. మళ్ళీ ఇలాగా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆమె ఆనందపడుతుంది. అలాగని విష్ణు చిత్తుడు ఒకసారి ఉన్నట్టుండి ఇంట్లోపలికి వచ్చాడనమాట పూలమాల తీసుకుని. ఏమైంది, గోదాదేవి పూలమాలని అలంకరించుకుని అద్దం ముందు నిలబడవుతుంది. నిర్ఘాంతపోయాడు ఆయన. అదేమిటమ్మా, భగవంతునికి సమర్పించేటువంటి పూలమాలను నువ్వు ధరించడం ఏమిటి, తప్పు కదా, ఎందుకు ఇలా చేశావు అంటే, నాన్నగారు నేను చాలా రోజులుగా ఇలాగే ధరిస్తున్నానండి, కృష్ణుడే నాకు భర్త కావాలండి, అందువల్ల నాకు అర్హత ఉందా లేదా అని పరీక్షించుకుంటున్నానండి, ఆయనకి పూలమాలంటే ఇష్టం కాబట్టి అలాగ చెప్పడం మొదలెట్టి చాలా బాధపడిపోయి ఇంకా వాళ్ళ పూలమాలలు తీసుకెళ్ళలేదు ఆయన. మరుసటి రోజు అమ్మాయికి అందకుండా పూలమాలను తయారు చేసి అవి తీసుకెళ్ళిపోతే ఆమె ఏమాత్రం కళాకాంతి లేవట పూలమాలకి. అక్కడున్న పూజారులందరూ కూడా ఏమిటి పూలలో సురభిలం లేదు, పూలేమో వాడిపోయినట్టున్నాయి, ఏమిటి కారణం అనుకుని అయినా సరే విష్ణు చిత్తుడు తెచ్చిచ్చాడు కదా అని అవే అలంకరింపజేశారు. విష్ణువు ఇన్ని రోజులకు ఆ కృష్ణుడికి ఆ గోదా తాను ముందు అలంకరించుకుని పంపిన వాళ్ళంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి భూదేవి అంశతో తన కోసమే పుట్టిన అమ్మాయి, తెలుసు కదా ఆయనకి, తెలుసు కదా భూదేవి అంశ కదా. అందువల్ల ఆయన ఎంతో ప్రీతిపాత్రంగా వాటిని తాను ధరించేవాడు. ఇప్పుడేమో ఇవాళ ఆమె అలంకరించకుండానే విష్ణు చిత్తుల వారు పూలమాలను తెచ్చేశారు. చాలా బాధపడ్డారు విష్ణు. అందువల్ల విష్ణు చిత్తుల వారి స్వప్నంలో సాక్షాత్కరించి, నాకు మీ అమ్మాయి ధరించినటువంటి పూలమాలనే కావాలి, గోదా ధరించిన పూలమాలికలే కావాలి, అవే సురభిలాలేనుతూ ఉంటాయి, అవట్టే నాకు చాలా ఇష్టం, భూదేవి అంశతో పుట్టిందయ్యా మీ అమ్మాయి నాకు చాలా ఇష్టం, నా అర్ధాంగి ఆవిడ, పుట్టుకతోనే నా అర్ధాంగి కాబట్టి అలాంటి పూలమాలల్ని పంపించు అని ఆజ్ఞాపించేసరికి విష్ణు చిత్తుల వారికి ఇంకా
అసలు ఎంత ఆనందమైందో. ఆండాళ్ ఆండాళ్ అంటే రక్షించేది. ఆ అమ్మాయిని ఆండాళ్ ఆండాళ్ నన్ను కాపాడే తల్లి, నన్ను రక్షించే తల్లి నువ్వు గోదా, నువ్వు గాండారి వాడి నుంచి అని అమ్మాయి సంతోషపడిపోయి, నువ్వు రోజు ఇవే పూలమాలికలు ధరించివ్వు, భగవంతునికి ఇవే ఇష్టమట అని చెప్పి అప్పటి నుంచి ఆ అమ్మాయి ధరించడం, ఆయన తీసుకెళ్ళి ఇవ్వడం. ఇలాగా గోదాకి భగవంతుడి పట్ల ఇష్టమైపడిపోయి ఆ గోద ఇంకా విరహం భరించలేక ఆయన్ని గురించి నేను భర్తగా పొందాలి ఎలా ఎలా అని కృషించిపోతుంది. నాన్నగారు గమనించి, ఏమిటమ్మా ఇలాగ కృషించిపోతున్నావు అంటే, భర్తగా పొందాలి కదా మరి కృష్ణుని, నన్నేమో నేను ధరించిన పూలమాలని ఆయన స్వీకరిస్తున్నాడు, కానీ నన్ను అర్ధాంగిగా ఆయన స్వీకరించేది ఎప్పుడు అని అడిగింది. అమ్మా, భాగవతంలో కాత్యాయని వ్రతం అని ఒకటి, గోపికలందరూ కృష్ణుణ్ణి భర్తగా పొందేందుకు ఈ వ్రతాన్ని చేశారు. ఆ కాత్యాయని వ్రతం చెయ్యి నువ్వు, ఇక్కడ ఉన్నటువంటి నీ సఖులందరూ కూడా చెలికత్తెలతో చెయ్యి నువ్వు అని చెప్పేసారు. అప్పుడు ఆ గోదాదేవి ఆచరించినటువంటి కాత్యాయని వ్రత సందర్భంగా ఈ గోదాదేవి తిరుప్పావై 30 పాసురాలను రచించిందనమాట. అది ఆ గోదాదేవి తిరుప్పావై రచించినటువంటి నేపథ్యం. ఇంకా గోదాదేవి గురించి చెప్పాలంటే ఏమిటి, ఆవిడ ఆ తిరుప్పావైలో రకరకాల భగవత్తత్వాన్ని గురించిన విషయాలు, ఇంకా ప్రకృతిలో లీనమైపోయి ప్రకృతిలో కూడా విష్ణు తత్వాన్ని గమనించడము, ఆయన అవతారాన్ని పోగొట్టము, అలాంటి వాడిని మనం సొంతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అని ఒక్కొక్క గోపికని, ఆత్మ పరమాత్మల కలయిక అంతే. ఒక్కొక్క గోపిక రూపంలో ఇంకా నిద్రిస్తుంది. ఆ అమ్మాయి ఊహించుకుంది చూడండి, గోద ఎలా ఇంట్లో నిద్రిస్తున్నటువంటి గోపికను లేపడం అంటే ఆత్మని, నిద్రావస్థలో ఉన్నటువంటి ఆత్మను లేపి భగవతత్వాన్ని చెప్పి పద కోవెలకి వెళ్దాం, మనం నీరాడి స్వామి దగ్గర సన్నిధికి పోయి ఆయన్ని కీర్తిగానం చేద్దామని లేపుతూ తీసుకెళ్లేటువంటి క్రమంలో తిరుప్పావై అవతరించిందనమాట. అలా అవతరించిన తర్వాత కూడా ఇంకా శ్రీరంగీసుడు రాలేదు. కలలో మేఘాలకి సందేశం పంపింది, మేఘాలతో సందేశం పంపింది, చిలుక ద్వారా సందేశం పంపింది. ఆఖరికి తనకు శ్రీరంగనాథునితో పెళ్ళైపోయినట్టుగా భావించి ఆవిడ పాసురాలన్నీ చెప్పేస్తూ ఉంది. ఈ బాధ ఏమిటది, ఎందుకు ఇలాగా నన్ను ఎందుకు వివాహం ఆడటం లేదు అని బాధపడుతూ ఉంటే, ఈ బాధను గమనించాడు విష్ణుచిత్తుడు కూడా. తన కూతురు బాధ తన బాధ కదా మరి, ఏమి స్వామి ఇలా చేస్తున్నావు అంటే, విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, మీ అమ్మాయి ఉదయం అంశ కదా, నేను కూడా ఉవ్వేడుతున్నాను వివాహం ఆడేందుకు, శ్రీవిల్లిపుత్తూరుకి శ్రీరంగం నుంచి అక్కడ ఉన్న అర్చక స్వాములందరూ రాబోతున్నారు, తప్పకుండా వివాహం ఆడాలి, మరి మీ అమ్మాయిని పెళ్లి కూతురుగా సిద్ధంగా ఉండమని చెప్పు అని ఆజ్ఞాపించేశారు. ఇంకేముంది, విష్ణుచిత్తుల వారు కూడా అలాగ ఆకాశంలో తేలిపోతూ గోదమ్మ వారికి మాట చెప్పారనమాట. చెప్తే అప్పుడు ఆమె సంసిద్ధంగా ఉంది. అటు శ్రీవిల్లిపుత్తూరుకి శ్రీరంగం నుంచి అర్చక స్వాములు, భక్త బృందాలు అన్నీ వచ్చేసాయి. ఈవిడ చక్కగా పల్లకిలో అలాగ తీసుకెళ్ళి గోదాదేవిని దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది గోద. అలా ఒక్కొక్క ప్రాంగణం దాటుకుంటూ శ్రీరంగేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన గోదాదేవి ఆయనతో అలాగ చూస్తూ ఇంకా ముందుకు అడుగు వేసింది. అలాగ కాంతి లీనమైపోయింది, ఆవిడ అదృశ్యమైపోయింది. చూసాగా భగవంతుని భక్తి ప్రపత్తులతో ఏ భావంతో స్త్రీప్రాయమితరం జగత్ అంటారు కదా, ప్రతి వాళ్ళు కూడా ఈ సర్వజగత్తులో ఉండే ప్రాణులన్నీ కూడా స్త్రీలే. కేవలం పరమాత్మ ఒక్కడే పురుషుడు. శరణాగతి తత్వం తీసుకుని భగవంతుని పట్ల మధుర భక్తులు అన్నమాట చెప్పారు. ఇలాగా మధుర భక్తి ద్వారా శ్రీరంగేశుని తన భర్తగా పొందినటువంటి ఈ కథ తర్వాత తిరుప్పావైలోని విశేషాంశాలను వచ్చే భాగంలో తెలుసుకుందాము. నమస్తే.